ఈరోజు సిర్పూర్ నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు భారత రాష్ట్ర సమితిలో చేరడం జరిగింది. మరి పెద్దలు కేటీఆర్ గారు, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారందరూ కూడా కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. రాబోయే రోజుల్లో మరి ఆంధ్రప్రదేశ్ ఏదైతే బనకచెర్లలో జలదోపిడీ చేస్తుందో అదేవిధంగా వాళ్ళ ఏజెంటు రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణను పూర్తిగా వల్లకాడు చేస్తున్నాడో ఈ అన్ని విషయాల మీద, రైతుల విషయాల మీద కానీ, లేకపోతే విద్యార్థుల విషయాల మీద కానీ, మహిళల విషయాల మీద కానీ, వీళ్ళందరి విషయంలో జరిగిన మోసానికి వ్యతిరేకంగా భారీ పోరాటం మేము చేయబోతున్నాం. జై తెలంగాణ. నా పేరు లెన్గురే శ్యామరావు, సిర్పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్. జై తెలంగాణ. ఈరోజు సిర్పూర్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో మరి సిర్పూర్ నియోజకవర్గం నుండి సుమారు 200 మంది కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలు చేరడానికి రావడం జరిగింది. ఇందులో మరి మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, అదే మా టీపీఎస్సీ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్, ఒకసారి సర్పంచ్ 2 సార్లు ఎంపీ చేసిన విశ్వనాథ్, అదేవిధంగా హర్షద్ గారు ఉన్నారు. వారితో పాటు సుమారు 200 మంది ఈ స్వచ్ఛందంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ భవన్లో కలవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజల లోపల చాలా ఆధారాభిమానాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమలు కాని 6 హామీలు ఇచ్చి చాలా విపరీతంగా ఫెయిల్ అయిపోయింది. ఈ రైతుల పరంగా కావచ్చు, విద్యార్థుల పరంగా కావచ్చు. ముఖ్యంగా ఇప్పుడు రైతు బంధు విషయం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. అదేవిధంగా ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో రైతులకు యూరియా డిఏపి కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా మరి ఒక్కొక్క రైతుకు ఒక ఎకరాన్ని ఒక్కటే యూరియా డిఏపి ఇవ్వడం వల్ల చాలా నష్టపోతున్నారు. వాళ్ళకు అదేవిధంగా రైతు బంధు సరిగా రాకపోవడం వల్ల అప్పుల పాలై బయట అప్పులు చేసి కూడా చాలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మరి విద్యార్థులకు స్కూటీ ఇస్తానని చెప్పిండు, అదే ఫీజు రియంబర్స్ ఇస్తానన్నాడు. అదేవిధంగా రైతు బంధుకు మన ఎల్ఐసికి డబ్బులు కట్టడం వల్ల రైతు బంధు కూడా రావడం లేదు. అదే కేసీఆర్ ఉండగా ఒక్క గుంట ఉన్నా కానీ పాస్బుక్ ఉంటే రైతు బంధు 5 లక్షలు వస్తుండే అటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ చీదరించుకుంటున్నారు. రాబోయే ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీసీ ఈ అన్ని ఎన్నికల లోపల కూడా సిర్పూర్ తాలూకాల ముఖ్యంగా పూర్తి 99% స్థానిక ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీ విజయం అవుతుంది. ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని. మరి ఎన్నికల పరంగా కూడా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. బీసీలకు 40% పర్సెంట్ ఇస్తామని చెప్పేసి మరి 29 జీవోలు కలిపేది ఇడిసబెట్టేసి డైరెక్ట్ గవర్నర్కు పంపడం వల్ల రాష్ట్రపతి ఆమోదం కూడా పొందలేదు. దానికోసం కూడా బీసీ సమాజం అంతా ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఎదురు చూస్తారు. ఒకవేళ స్థానిక ఎన్నికల ముందు 42% రిజర్వేషన్ బీసీలకు రాకపోతే బీసీలందరూ కూడా మరి కాంగ్రెస్ గవర్నమెంట్కి వారు సత్తా చూపుతారు. అలా కాంగ్రెస్ పార్టీని ఓడేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా కానీ బీఆర్ఎస్ పార్టీని అందరూ మెచ్చుకుంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచి పథకాలు అమలు జరిగినాయి. కేసీఆర్ ఎందుకు పోయిండు, కాంగ్రెస్ ఎందుకు వచ్చింది, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తే బాగుండని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు. ముఖ్యంగా ఈరోజు గురుకుల పాఠశాల పరిస్థితి చూస్తూ ఉంటే మరి కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళకి మంచి ఆహారం ఇచ్చిండ్రు, వాళ్ళకి మంచి వైద్యం అందజేసిండ్రు, వాళ్ళకి మౌలిక సదుపాయాలు అన్నీ ఉండే. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారు 80 మంది విద్యార్థులు చనిపోయినారు. వాళ్ళకి సరైన తిండిస్తలేరు, వాళ్ళకి మౌలిక వస్తువులు లేవు. అన్ని విధాలుగా ఏ రంగంలో చూసినా, ఏ కోణంలో చూసినా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. కాబట్టి రాబోయే ఎన్నికల లోపల, స్థానిక ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పగ్గం కడతారు. తప్పకుండా 99% స్థానిక ఎన్నికల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు గెలుచుకొని ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.